చీకట్లో విందు చందమామ కథ. ఇరాక్లోని ఒక నగరంలో మహ్మద్, జరీనా అనే పేద దంపతులు ఉండేవారు. జరీనా తొలిచూలు గర్భవతిగా ఉండి తనకు హల్వా తినాలని ఉన్నట్లు చెప్పింది. తిండికే గతిలేని మహ్మద్ తన భార్యకు హల్వా ఎలా కొనిపెట్టగలడు? కానీ పడుచు భార్య, అందులోనూ వేవిళ్ల మనిషి, అడగక హల్వా తినాలని ఉన్నదంటే తినిపించకుండా ఉండటం ఎలా? ఏదో ఒక ఉపాయం చేసి తన భార్య చేత హల్వా తినిపించాలని మహ్మద్ నిశ్చయించాడు. అంతకుముందే వర్షం పడింది. వర్తకులు బూజు పట్టే తమ సరుకులను వీధిలో ఎండబెట్టారు. ఒక బజార్లో శనగపిండి ఆరబోసి ఉన్నది. అది చూసి మహ్మద్ ఇంటికి వెళ్ళి ఒంటికి బాగా నూనె పట్టించి ఆ బజారు వెంబడి నడుస్తూ కావాలని శనగపిండి మీద తూలుపడి పొర్లి ఒంటి నిండా ఇంత మందాన శనగపిండి అంటించుకుని గబగబా ఇంటికి తిరిగి వచ్చి తన ఒంటికంటిన శనగపిండంతా చేటలో దులిపి స్నానం చేశాడు. తరువాత అతను ఒక పెద్ద తలపాక తలకు ఆని అనకుండా పెట్టుకుని దుస్తులు వేసుకుని ఒక పెద్ద నూనె దుకాణానికి వెళ్ళి నూనె ధర ఎలా ఉన్నది అంటూ నూనె గుండెగ మీదకి వంగాడు. తలపాక నూనె గుండెగలో పడిపోయింది. పొరపాటు జరిగిపోయినట్టు ఎంత పని జరిగింది చీచీ అంటూ మహ్మద్ దుకాణం వాడికి క్షమాపణ చెప్పుకుని తలపాకాని ఇంటికి తెచ్చి దానిలో ఇంకిన నూనెంతా పళ్ళెంలోకి పిండాడు. హల్వా తయారు చేయడానికి కావలసిన పిండి, నూనె దొరికాయి. ఇక బెల్లము కట్టెలు కావాలి. మహ్మద్ మళ్ళీ దుస్తులు మార్చుకుని బెల్లం వర్తకుల దుకాణానికి వెళ్ళి, మా యజమానికి బండేడు బెల్లం కావాలట, మీ దగ్గర ఉండే మంచి సరుకు నమూనాగా ఇయ్యండి అని అడిగి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బెల్లపు అచ్చు తెచ్చాడు. తరువాత అతను తనకు కావలసిన బెల్లం మాత్రం ఉంచుకుని మిగతాది అమ్మి ఆ డబ్బుతో కట్టెలు కొన్నాడు. హల్వా తయారయ్యేసరికి బాగా చీకటి పడింది. దాన్ని భార్యాభర్తలిద్దరూ తిందామనుకున్నారు. దీపం వెలిగిస్తే ఎవరైనా వచ్చి వాళ్ళు హల్వా తింటూ ఉండడం చూసి ప్రశ్నలు వేస్తారని కటిక చీకట్లో హల్వా పళ్ళం మధ్య పెట్టుకుని ఇద్దరు తినటం ప్రారంభించారు. ఈలోపుగా వారింటికి వలి అనే దూరపు బంధువు వచ్చాడు. ఇల్లంతా చీకటిగా ఉన్నది, కానీ మాటలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన సంగతంతా గ్రహించి చప్పుడు చేయకుండా తాను కూడా పళ్ళెం ప్రక్కన కూర్చుని వారితో పాటు తాను కూడా హల్వా తినసాగాడు. తినేటప్పుడు పళ్ళెంలో చేతులు తగులుతున్నా అవి తమ చేతులేనని భార్యాభర్తలు అనుకున్నారు. అనుకున్న దానికన్నా హల్వా త్వరగా అయిపోయింది. అప్పుడే హల్వా అంతా ఎలా అయిపోయింది? నేను తిన్నది కొంచెమేనే అన్నది జరీనా. నేను కూడా కొంచెమే తిని ఎక్కువ భాగం నీకే వదిలేను అన్నాడు మహ్మద్. మీతో పాటు నేను కూడా తిన్నాలండర్రా అన్నాడు వలి. దీపం వెలిగించాక ఆ భార్యాభర్తలు వలిని చూశారు. తన భార్య చేత హల్వా తినిపించడానికి మహ్మద్ పడిన పాటలన్నీ విని జాలిపడి వలి డబ్బిచ్చి మహ్మద్ చేత జరీనా తినగోరిన సరుకులన్నీ బజార్ నుంచి తెప్పించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.